ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 12వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాజెక్టు అధికారి సిడిపిఓ శంషాబేగం సందర్శించారు. ఇక ప్రపంచ తల్లిపాల వారోత్సవం కార్యక్రమంలో పాల్గొని తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. తల్లులు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకి వెంటనే మురిపాలు త్రాగించి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేలా దోహదపడాలని సూచించారు. అన్ని అంగన్వాడీ సెంటర్స్లో చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి తల్లులందరినీ సమావేశపరిచి తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరుగుతుంది. తల్లిపాలలో ఉండేటటువంటి విషయాలు తల్లులకి అరగంట లోపల ముర్రుపాలు తాగించాలని, 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 7వ నెల పెట్టిన తర్వాత అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని తల్లిలో అవేర్ చేస్తున్నాము. అలాగే తల్లిపాలు తాగించడం వల్ల బిడ్డకున్నటువంటి లాభాలు, తల్లిపాలు బిడ్డకి మొదటి టీకా, తర్వాత వచ్చేసి వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి, చదువులో చురుకుగా ఉంటారు, మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉంటారని చెప్పేసి తల్లులకు తెలియజేసి, అలాగే తల్లులకు యొక్క వాళ్ళకు వచ్చేటటువంటి లాభాలు, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి. తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి చోట మేము అవేర్నెస్ ఇస్తున్నాము. గర్భవతి రిజిస్ట్రేషన్ కార్డు నుంచి వాళ్ళకి టీటీ ఇంజెక్షన్లు అయితేనేమి, పోషక పదార్థాలు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, పాలు, గుడ్డు, శనక్కాయ ముద్దలుగా అయితేనేమి ప్రతిదీ మేము అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా తల్లిపాలు కూడా తల్లి బిడ్డల బంధం గురించి మేము వివరించాము. తల్లిపాల పోషక పదార్థాల గురించి మేము వివరించాము. తల్లిపాలు ఇవ్వకపోతే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కూడా మేము వివరించి చెప్పాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు తల్లికి బిడ్డకి అనుబంధం గురించి పూర్తిగా ఎక్కువ